నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి. 2 నెంబర్లకే ఫోన్ చేయండి. ఒకవేళ నాది స్విచ్ ఆఫ్ వచ్చినా, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా రమేష్ గారికి చేయండి సార్. రమేష్ గారు ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఆయన వెంపలో ఉంటారు. నేను ఈరోజు కలకత్తాలో ఉన్నాను సార్. ఈరోజు డేట్ వచ్చి 16వ తారీఖు ఆగస్ట్ నెల 2025, 16th ఆగస్టు 2025 సార్. నేను కలకత్తాలో ఉన్నాను. టైం వచ్చి 1:15 అయింది సార్. అరగంట ముందు ఒక వీడియో తీశాను, అది ఇంకా అప్లోడ్ చేయలేదు. 2 ఒకసారి చేస్తాను. 4D కోస్పోర్ట్ ఒకటి అప్లోడ్ చేశాను. 2016 3,95,000. చాలా సూపర్ ఫస్ట్ ఓనర్ కార్ సార్. ఇది కూడా ఫస్ట్ ఓనర్ కారే. ఫస్ట్ ఓనర్ కారు మెయింటెనెన్స్ బాగుంటాయి సార్. సెకండ్ ఓనర్కి వెళ్తే కొద్దిగా ఒక ఫ్యామిలీలో అయితే ఓకే, లేదంటే వేరే హ్యాండ్ మారిన తర్వాత వాళ్ళు షోరూంలో చేపిస్తారో బయట చేపిస్తారో తెలీదు. బయట చేపిస్తే ఓకే సార్, అది ఎంతమంది హ్యాండ్స్ మారినా. ఈరోజు మీ ముందుకు 2013 కారు చూడండి సార్ ఎలా ఉందో. అసలు ఎక్కడ స్క్రాచ్ లెస్. మనం ఇచ్చే ప్రతి కారు కూడా డ్రైవర్స్ ద్వారా వస్తాయి కాబట్టి డ్రైవర్స్ ఓనర్కు చెప్తారు, సార్ కొద్దిగా అక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, డెంట్ ఉన్నాయి, చేయించి ఉంచండి సార్, నేను కవర్ పెడతాను అంటారు. అమ్మినా బాగుంటుందని చెప్తారు వాళ్ళు. సలహా ఓనర్స్ ఏంటంటే చేయిస్తారు సార్. ఈ కారు చాలా బాగుంది. 2013 సార్, 2013, 53,000 ఒరిజినల్ రీడింగ్ సార్. ఫస్ట్ ఓనరు, హోండా అమేజ్ పెట్రోల్ వెహికల్. టైర్స్ వచ్చి 4 కూడా 2022లో టైర్స్ వేసారు. టైర్ ఇంకా మీకు 80% కంటే ఎక్కువ ఉన్నాయి సార్. 80% వేసి 5,000 కిలోమీటర్లు కూడా 5,000-7,000 కిలోమీటర్లు తిరిగారని చెప్పారు. స్టెప్ని అయితే 2013లో కంపెనీ నుంచి వచ్చిన స్టెప్నే బటన్ ఉంది. 4 కొత్త టైర్లు వేసుకున్నారు. ఎక్కడ కూడా స్క్రాచ్ లేదు. చక్కగా నీట్గా ఉంది. చెర్రీ రెడ్ సార్, ఇది మెరూన్ చెర్రీ రెడ్, ఇది డార్క్ రెడ్ మెరూన్ కలరు. టాప్ నాచ్ కండిషన్ సార్. క్వాలిటీ కారు. ఫస్ట్ ఓనర్ కారు. 53,000 రీడింగ్ సార్. తక్కువ తిరిగిన వెహికల్స్ మనం పెడతాం. దట్ ఈజ్ జెన్యూన్ కార్స్ ఏపీ. మీ అందరికీ తెలుసు. ఈ కారు చెప్తాను సార్. ఒక్క విషయం, ఫస్ట్ ఓనర్ కారు, తక్కువ తిరిగిన కారు. ఓనరు తక్కువకి అమ్మడానికి మనసు ఒప్పుకోదు సార్. అప్పట్లో 8 లక్షలు 9 లక్షలు కొన్న కార్లు సవగ్గా 4 లక్షలకి 3 లక్షలకి అమ్మాలంటే వాళ్ళకే బాధ ఉంటుంది. మన కారు అయినా మనం ఫీల్ అవుతాం. ఇంత కొత్త ఇంత రేటు పెట్టుకున్నాం, షోరూంలో చేయించాం, వెళ్ళినప్పుడల్లా 10,000 15,000 షోరూంలో అవుతుందని మనం ఫీల్ అవుతాం. సో మీరు కంపేర్ చేయండి సార్. షోరూమ్ ట్రాక్ ఉన్న కారు, మెయింటెనెన్స్ ఉన్న కారు, క్వాలిటీ ఉన్న కారుకి, ఎక్కువ తిరిగిన కారు, నలిగిన కారుకి కంపేర్ చేసి తీసుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ వల్లే మన ఛానల్ గ్రోత్ అయింది. మీ సపోర్ట్. ఇందులో నాది కానీ రమేష్ గారి గొప్పతనం ఏమాత్రం లేదు. ఎండ విపరీతంగా ఉంది. కెమెరామ్యాన్ నా మొబైల్ పెట్టుకుని వీడియో తీస్తూ ఆయన ఫీల్ అయిపోతున్నారు. చాలా విపరీతమైన ఎండ సార్. నిన్నటి వరకు వర్షాలు, ఈరోజు ఎండ. మళ్ళీ గంటలు ఎలా ఉంటుందో తెలియదు ఇక్కడ వాతావరణం. కార్ అంతా కూడా స్పీడ్గా చూపిస్తాను సార్. మీకు నచ్చితే ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. దీని ప్రైస్ మీకు చెప్తాను. నిన్న మన గ్రూప్లో పెట్టాం సార్. ఇది 2,65,000కి పెట్టాం. ఇప్పుడు వచ్చి నేను ఇంకా మాట్లాడి ఎన్ఓసీతో పాటు కలిపి కొద్దిగా తగ్గించి మాట్లాడాను సార్. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ మనం బార్గెన్ చేయడం వల్ల ఇంకా మళ్ళీ దీనికి బార్గెన్ అనేది ఉండదు. అందుకనే నా ఛానల్లో బార్గెన్ ఎందుకు ఉండదు అంటే, ఆల్రెడీ ఈ కారు 2,70,000 ఇంకా తగ్గనని చెప్పారు. ఎన్ఓసీలు మాకు సంబంధం లేదని చెప్పారు. నేను ఫోన్లో మాట్లాడి ఫోటోలు తీసుకుని నేను అప్లోడ్ చేసి చెప్పాను సార్ 2,65 ఫైనల్గా, అంటే ఎన్ఓసీతో పాటు కలిపి అన్నాను. ఆయన ఒప్పుకున్నారు. తర్వాత వచ్చిన తర్వాత సార్ 2013 సార్, కొద్దిగా మాకు ట్యాక్స్ ఎక్కువ అవుతుంది, దీనికి ఒక 60,000 ట్యాక్స్ అవుతుంది, 50,000 నుంచి 60,000 మధ్యలో ట్యాక్స్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ కమిషన్లు ఇచ్చుకోవాలి సార్ అని చెప్పి మాట్లాడి ఇంకా నేను తగ్గించాను. దీని ప్రైస్ మీకు ఇప్పుడు చెప్పేస్తున్నాను. 2,45,000 ప్లస్ ఎన్ఓసి 12,000 అంటే 2,57,000 సార్. ఇది అంటే 13,000 రూపాయల 8,000 రూపాయలు తగ్గారు. కాబట్టి మంచి ప్రైస్ సార్. 2,57,000 దీని ఫైనల్ కాస్ట్ సార్. క్వాలిటీ కార్ సార్. ₹1 పెట్టుబడి ఉండదు. నేను ఇచ్చింది ఏదైనా సరే పెట్రోల్ కొట్టించుకుని తిరగడమే. ఓకేనా సార్. కార్ అంతా చూడండి. టైర్ చూడండి సార్. ఫ్రంట్ టైర్ చూపిస్తాను. క్వాలిటీ ఉంది సార్. ఇదే ఫ్రంట్ టైర్ అయితే 60% టైర్ ఉంది. జోకర్ బాగుంది.
ఫ్రంట్ టైర్ 60-80% అని చెప్పాను, అంటే ఒక్కొక్క టైర్ అలా ఉన్నది, అలైన్మెంట్ చేయించినప్పుడు మార్చుంటారు. కొత్త సీట్ కవర్లు వేశారు సార్, బ్రాండ్ న్యూ సీట్ కవర్లు వేశారు, ఇంకా మార్కింగ్ అలా పడలేదు. అంటే కారు చేయించినప్పుడు అమ్మేసి ఉద్దేశంతో ఉన్నప్పుడు పాత కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్లు కొద్దిగా మరి మాసిపోయేటట్టు ఉంటాయి కదా సార్, అందువల్ల బ్రాండ్ న్యూ సీట్ కవర్స్ వేసి తొడిగేశారు. బాగుంది, ఏమీ పని లేదు, హ్యాపీగా ఉంది. డాష్ బోర్డ్ బాగుంది సార్, డోర్స్ చక్కగా టైట్గా ఉంది. ఇంకోండి కొత్త సీట్ కవర్, మార్కింగ్ చూడండి, సీట్ కవర్స్ కొత్తగా సార్, నీట్గా ఉంది, స్పేసీగా ఉంటుంది, డిక్కీ పెద్దగా ఉంటుంది. బడ్జెట్లో మైలేజ్ రావాలి, హైవేలో 20 వస్తుంది సార్, 20-20.5 హైవేలో వస్తుంది. నేను ఇలాంటి కార్లు వేసుకుని చాలా నేను కాకినాడ వచ్చాను. టైర్ చూడండి, ఈ టైర్ చూడండి సార్, ఈ టైర్ అయితే 70% అబవ్ ఉంది, 70-80% టైర్ ఉంది సార్. 2022లో వేశారు. VX SMT సార్, ఇది ఎస్ వెహికల్. ఓకే సార్. డిక్కీ కోల్ హోండా, ఒక నమ్మకమైన కంపెనీ సార్. బూట్ చూడండి సార్, ఎంత నీట్గా ఉందో బూటు, ఎక్కడ రస్ట్ కానీ డెంటింగ్లు కానీ ఏముండవు సార్. మనం ఇచ్చే కార్లు చాలా బాగుంటాయి కార్లు. స్టెప్ని బటన్ బాగానే ఉంది కానీ 2013 టైర్ సార్. బూట్ చాలా స్పేసీగా ఉంటుంది, బూట్ స్పేస్. బంద్ గారు గ్లాసులు చెప్పలేదు కదా, రైట్ సైడ్ గ్లాస్ ఒరిజినల్ సార్, డ్రైవర్ సైడ్. బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్, పిల్లర్ గ్లాస్ ఒరిజినల్, వెనకాల గ్లాస్ ఒరిజినల్ సార్. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి, గుడియర్ టైర్లు సార్. ఇవి 70% అబవ్ టైర్లు ఉన్నాయి, టైర్స్ అన్నీ బాగున్నాయి సార్. ఈ గ్లాసు పిల్లర్ ఒరిజినల్, బ్యాక్ డోర్ లెఫ్ట్ డోర్ గ్లాస్ ఒరిజినల్, ఫ్రంట్ డోర్ గ్లాస్ ఒరిజినల్. డోర్ ప్యాడ్స్ చూడండి సార్, ఎక్కడ స్క్రాచెస్ కానీ మాసిపోవడం కానీ ఏమీ లేదు. చిన్న చిన్న టచ్అప్లు అవుతాయి సార్, ఈ ఎడ్జిల్లో అవుతాయి సార్ ఇక్కడ, ఎందుకంటే ఫుట్ పాట్ వార్న్ పెట్టేటప్పుడు ఎడ్జిలు గీతలు పడితే టచ్అప్ అవుతుంది. ఆ టచ్అప్ పెయింట్ అదిగోండి, ఉన్నట్టుగా చెప్తున్నాను సార్, టచ్అప్ లేని కారు రాదు. 2013 అంటే గీతలు పడకుండా ఎక్కడ ఉంటాయి సార్. సీట్ కవర్స్ నీట్గా ఉన్నాయి, కారు బాగుంది సార్. బడ్జెట్లో చక్కగా మొత్తం అంతా కలిపి 3.5లో కూడా అయిపోతుంది కారు. టాప్ అంతా కూడా చూడండి సార్ ఎంత నీట్గా ఉందో. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ సార్. ఇంజిన్ నెంబరు బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్. ఫ్రంట్ గ్లాసు, ఈ ఫ్రంట్ గ్లాస్ ఫ్లవర్ వచ్చిందని ఈ సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో మార్చారట. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది సార్, కొత్త గ్లాస్ సార్. ఫ్రంట్ గ్లాస్ కొత్త గ్లాసు, ఇంకా టెన్షన్ లేదు మీకు. యాక్సిడెంటల్ గట్రా అనుకోవద్దు సార్, యాక్సిడెంటల్ బంపర్ తెలిసిపోతుంది మనకి. ఓకేనా సార్, ఫ్రంట్ బానెట్ తెలిసిపోతుంది కాబట్టి యాక్సిడెంటల్ గట్రా అనుకోవద్దు. నైట్ జర్నీ వెళ్ళడానికి ఇబ్బంది కాదు సార్. మరి ఇన్ని సంవత్సరాలు 11 సంవత్సరాలు దాటేసిందంటే గుడియర్ టైర్ బాగుంది సార్. ఇది 80% టైర్ ఉంది. ఫ్రంట్ గ్లాసు 2025 ఫిబ్రవరిలో మార్చానని చెప్పారు. మీకు ముందు చెప్పలేదు. హ్యాపీ సార్, ఫ్రంట్ గ్లాస్ మారిందంటే చక్కగా ఇంకా క్లియర్గా ఉంటుంది కొత్త గ్లాస్. లేదంటే నైట్ జర్నీ చేసేటప్పుడు వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది సార్. ఏసీ ఆన్ చేసి ఉంచాను సార్, ఈ ఎండాకాలం కోసం కొద్దిసేపు లోపల రిలాక్స్ అవుతామని. 53,000 ఒరిజినల్ రేటింగ్ సార్. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, హార్న్ బాగుంది, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, ఏసీ, క్లచ్ బాగుంది సార్. క్లచ్ గేర్ షిఫ్ట్ కూడా చాలా బాగుంది. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది సార్. మాన్యువల్ బుక్ ఏదో ఉంది, బాగుంది సార్ కార్. మరి రైట్ లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, 4 పవర్ విండోస్, గ్లాస్ లాకింగ్.
డోర్స్ అయితే టైట్గా ఉన్నాయి సార్, గ్రీజ్ పెట్టుకోవాలి. అంటే టైట్గా ఉన్నాయంటే వాడకం తక్కువ అయితే మీకు కిరుమంటుంది అంతే. ఇంజిన్ చూడండి సార్, హోండా ఐబీటెక్ పెట్రోల్ ఇంజిన్, ఒక నమ్మకమైన బ్రాండ్ సార్. హోండా ఇంజిన్ అంటే ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంటుంది. రైట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ సార్, ఎక్కడ జంక్ లేదు, బెల్ట్ సౌండ్ ఏం లేదు, మీకు ఆ మౌంటింగ్ కూడా ఎక్కడ వైబ్రేషన్ లేదు, పట్టీ అంతా కూడా ఒరిజినల్ సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూడండి, ఎక్కడ సీల్ కట్ అవ్వలేదు, ఎక్కడ యాక్సిడెంట్ వెహికల్ కాదు. బానెట్ చూడండి సార్, యాక్సిడెంట్ వెహికల్ అయితే బానెట్ మారితే ఒరిజినల్గా పంచింగ్ రాదు, పేస్టింగ్ రాదు సార్. ఓకే సార్, బాగుంది సార్, క్వాలిటీ ఉంది కారు. ఓకే బంద్ కరా, లైట్ జాలో. ఓకే సార్, హెడ్ లైట్స్ వర్కింగ్ సార్. చూశారు కదా 2013 హోండా ఎమేజ్ సార్. 2014 280కి కట్టామిన రోజులు ఉన్నాయి సార్. బట్ ఏంటంటే అవి 60,000 70,000 తిరిగినాయి. ఇది 53,000 ఒరిజినల్ రీడింగ్. ఇంపార్టెంట్ ఫస్ట్ ఓనర్ సార్, ఫస్ట్ ఓనర్ కారు సార్ ఇది, కాబట్టి కొద్ది క్వాలిటీ ఉంటుంది. దీని ప్రైస్ చెప్పాను కదా సార్, మీకు 2,57,000 సార్ దీని ప్రైస్. ఫస్ట్ ఓనర్ కారు, క్వాలిటీ ఉంది, స్క్రాచ్ లెస్ ఉంది, టచ్అప్లన్నీ నీట్గా చేసి చక్కగా ఉంది. మనకే మీరు ఆలోచించండి, మనకి 3.5కి దొరకవచ్చు, బట్ మనకి వర్క్ ఉంటుంది. రీడింగ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది సార్, 1,00,000, 1,20,000, 1,30,000 తిరిగినాయి ఉంటాయి. 2013 అంటే 53,000 ఒరిజినల్ రీడింగ్ సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మంచి మంచి కార్లు పెడుతూ ఉంటాను. మీరు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో లేకపోతే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో ఉండండి. మీకు చికాకు కోపం వచ్చేదాకా ఉండొచ్చు, మీకు మీరే లెఫ్ట్ అయిపోవచ్చు. మీకు వాట్సాప్ గ్రూప్లో ఉండాలంటే రమేష్ గారు కానీ నాకు కానీ హాయ్ అని మెసేజ్ పెడితే గ్రూప్ లింక్ పెడతాము. మీరు గ్రూప్లో ఉండండి. ఫస్ట్ గ్రూప్ ఫుల్ అయిపోయింది, ఇంకొక గ్రూప్లో ఉన్నారు ఒక 600-700 మంది. ఉండండి సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నేను ఉన్నంత వరకు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి కార్లు ఇస్తాము. తర్వాత ఓకే సార్, ఒక మంచి ఫార్చునర్ విజయవాడలో అమ్మకానికి ఉంది సార్. ఇండియాలో అంత తక్కువ తిరిగిన కారు అసలు ఉండదు సార్. 23,000 తిరిగిన కారు సార్. ఫార్చునరు 2013 హై క్వాలిటీ 23,000 తిరిగింది సార్. చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ ఓనరు సార్ నాకు ఇవాళ వీడియో కాల్లో మాట్లాడారు. కార్ అయితే నాకు వీడియో కాల్లో చూపిస్తే నేను చాలా సంతోషపడిపోయాను. అంత మంచి బ్రాండ్ న్యూ టైర్లతోటి, టాప్ నాచ్ క్వాలిటీ తోటి 2013 ఫార్చునర్ టొయోటా 23,000 తిరిగిందంటే షోరూంలో తీసిన కార్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సార్ ఇంజిన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను పెడతాను. మీరు దయచేసి దాని గురించి ఎక్కువగా ఫోన్ చేయొద్దు. నేను మీకు నెంబర్ పెడతాను ఇవాళ రేపేళ్ళలో. అప్పుడు మీరు డైరెక్ట్గా సార్కే ఫోన్ చేయండి. నాకేమీ కమిషన్ ఇవ్వద్దు. ఇవ్వాలనుకుంటే కొన్న వాళ్ళు అభిమానంతో ఉంటే ఓ 10,000 ఎంతో సంతోషంగా ఇస్తే నాకు హ్యాపీ కదా, ఖర్చుకు పనికి వస్తాయి. ఇవ్వాలని అనుకుంటే నేనేం అడగను. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్.